అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్యూరిటీని చెక్ చేస్తూ ఉంటారు. ఆ ప్యూరిటీని మనం ఏ రకంగా చెక్ చేయొచ్చు అంటారు? అది నాణ్యమైన బంగారం అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? తగ్గుతుందా, పెరుగుతుందా? ఈ రెండు కూడా చాలా కన్సర్నింగ్ విషయమే. ఎందుకంటే ఇప్పుడు న్యూ జనరేషన్ కున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి కొత్త ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆర్ లేదా యాజ్ అ బ్యాచులర్గా ఆర్ యాజ్ అ స్పిన్స్టర్గా వాళ్ళు ఏదైతే లైఫ్ని లీడ్ చేస్తున్నారో, దే ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అందులో ఆఫ్ కోర్స్ టాప్ ప్రయారిటీ పేరెంట్స్ నుంచి కైండ్ ఆఫ్ సిన్సియర్ అడ్వైస్ ఏముంటుందంటే, ఫస్ట్ బంగారంలో పెట్టుబడి పెట్టు, తర్వాత నువ్వు ఇంకా ఏదన్నా ఆలోచించుకో. 1 కేజీ బంగారం అంటావా, 10 తులాల బంగారం అంటావా, కనుక్కోను. అందులో మాత్రం ఖచ్చితంగా ఉండదు. సో ఇది ఒక వారసత్వంగా మన దగ్గరకు వస్తున్న ఇది ఒక కైండ్ ఆఫ్ బిహేవియరల్ సైన్స్ అనమాట. బేసిక్గా చెప్పాలి అంటే ఇట్స్ అ ట్రెడిషన్ ఇన్ ఇండియా. మేబీ అమెరికాలో అదొక బిజినెస్ ఆర్ లేదంటే ఒక చిన్న రీజన్ కోసం కొంటారేమో, కానీ మన దగ్గర మాత్రం ఇమోషన్స్ ఆర్ అటాచ్డ్ విత్ గోల్డ్. గోల్డ్ ఎంతైతే ప్రెషస్ అంతే ప్రెషస్ ఇమోషన్స్ అనేది కూడా ఆ గోల్డ్తో ఎప్పుడు అటాచ్ అయి ఉంటుంది. బికాజ్ ఇప్పుడు నాన్నమ్మ కానివ్వండి, అమ్మమ్మ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారు గాజులు ఇచ్చినప్పుడు ఎంత ఇమోషనల్ ఫీలింగ్ వస్తుందంటే నిజంగా అదొక్క జస్ట్ ఒక ఆభరణంలాగా చూడరు దాన్ని, అదొక బ్లెస్సింగ్ లా తీసుకుంటారన్నమాట. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్ అది అని చెప్పేసి దాన్ని మళ్ళీ అమ్మకుండా అది అలాగే జనరేషన్స్ వైజ్గా వస్తూ ఉంటుంది అలాంటి నగలు. సో ఇక్కడ గోల్డ్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ప్యూరిటీ, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మనం అంత కష్టపడేసి అంత మంచి పెద్ద అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్గా పెడుతున్నప్పుడు బంగారంలో, సో ప్యూరిటీ కూడా కావాలి కదండి. సో ఖచ్చితంగా మీకు 24 క్యారెట్ గోల్డ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ 22 ఉంది, 18 ఉంది. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ మోర్ ఆప్షన్స్ అప్ టు 9 క్యారెట్ గోల్డ్ వరకు కూడా ఉంది. కానీ రీసెంట్ అబౌట్ 20 years ముందు వరకు మనం చూసుకుంటే, 15-20 years ముందు వరకు చూసుకుంటే, అప్పుడు హాల్ మార్కింగ్ లేదు, ఆర్ ఈవెన్ యుఐడి అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ లాంటిది లేకుండే. ప్లస్ మీకు అసలు 22 క్యారెట్ బంగారంలో ఎంత ప్యూరిటీ గోల్డ్ ఉంటుంది అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. మరి 916 అంటే ఏంటి, వాట్ ఈస్ 999, దాని తర్వాత మళ్ళీ 750, ఇలాంటి అన్ని కైండ్ ఆఫ్ డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. ఇవన్నిటి కోసం కూడా మనం ఏం చేసామంటే ఒక రెగ్యులర్గా ఒక ఎడ్యుకేషనల్ వీడియో లాగా, నాట్ ఓన్లీ టు ద సీనియర్ సిటిజన్స్ బట్ ఆల్సో టు ద యంగర్ సిటిజన్స్, ఎవరైతే జనరేషన్ నెక్స్ట్ కానివ్వండి ఆర్ జనరేషన్ ఆల్ఫా కానివ్వండి, వీళ్ళందరి కోసం కూడా పనికి వస్తుంది. ఇట్స్ లైక్ ఎవర్ గ్రీన్ ఇన్ఫర్మేషన్. గోల్డ్ కొనే ముందు మీరు ఒకవేళ ఆ థాట్ మీకు వచ్చిందంటే ఒక్కసారి వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ, ఫ్రీ ఇన్ఫర్మేషన్ 100% గ్యారంటీడ్గా మీకు క్లియర్ కట్గా మనం చెప్తున్నాము. అదొక మన దగ్గర కూడా కొన్ని నెలల నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. నా కమింగ్ బ్యాక్ టు ది హాల్ మార్కింగ్. ఈ మధ్య ఏం జరిగిందంటే శిరీష, పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్స్ వచ్చాయి. లైక్ ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటన్ అయితే అఫ్ కోర్స్ నా పెళ్లి ముందు నుంచే ఉంది, దాదాపు గత 25 ఏళ్ల నుంచి టైటన్ ఇండస్ట్రీస్ తనిష్క్ అనే పేరుతో ఉంది. సో చూసుకుంటే ఇక్కడ బ్రాండెడ్ నేమ్స్ మనం కొనుక్కుంటాం అనుకుంటాం, కానీ ఇక్కడ మీరు ఇంకొక విషయం ఆలోచించాలి. ఏవైతే చిన్న చిన్న గోల్డ్ స్మిత్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు అన్బ్రాండెడ్, కాకపోతే వాళ్ళ దగ్గర కూడా మీకు ఒకవేళ హాల్ మార్కింగ్ జ్యువెలరీ దొరికిందనుకోండి, మీకు ఒక లాభం అనేది ఏముంటుందంటే, ఇక్కడ మీరు డెఫినెట్గా డిజైన్స్ అనేది అసలు వరల్డ్ క్లాస్ ఉంటుందండి. మీకు రిలయన్స్లో వెళ్ళండి, తనిష్లో వెళ్ళండి, యూ కెనాట్ బీట్ దెమ్. సో కాబట్టి ఇక్కడ మీకు మంచి డిజైన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ లోకల్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు వాల్యూ ఎడిషన్ ఎక్కువ ఉంటుంది, మీరు ఎక్కువగా ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కొంత ప్రీమియంలో వర్కౌట్ అయిపోతుంది, కానీ నగలు మాత్రం 2 చోట్లలో కూడా మీకు హాల్ మార్క్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే యుఐడి నెంబర్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ the clear answer what I gave you. Now coming back to the gold prices. So gold trend ఏంటి అసలు, ఇంత పెద్ద మ్యారేజ్ సీజన్ డిసెంబర్ నెలలో మరి గోల్డ్ ప్రైసెస్ పెరగట్లేదు ఎందుకు, బాగా పడిపోతున్నాయంటే అది కూడా పెద్ద ఇబ్బందే జనాలతో. ప్రాబ్లం ఏంటంటే పడుతుంది ఎందుకు అని చెప్పేసి. సో ఆ రీజన్ కూడా చెప్తాను. ప్లస్ గోల్డ్ ఏం చేయబోతుంది ఇవాళ ఈవినింగ్ 5 to 9 మధ్యలో, లెట్ us know that. బట్ బిఫోర్ దాట్ స్పాట్ గోల్డ్ ప్రైసెస్ చూద్దాం. నిన్న 7789 ఉన్న ప్రైస్ 24 క్యారెట్ గోల్డ్, ఈ రోజున మీకు 7800 ఉంది. బికాస్ ఇట్ హస్ గాన్ అప్ బై అబౌట్ 11 rupees. సో ఇక్కడ యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే గత ఒక 4-5 రోజుల నుంచి 79,000 నుంచి గోల్డ్ హ్యాస్ బిన్ ఫాలింగ్ డౌన్ అప్ టు 76,800 వరకు కూడా రావడం జరిగింది ఫ్యూచర్స్ మార్కెట్లో. సో ఇక్కడ కూడా పడుతూ ఇప్పుడు ఒక చిన్న రైజ్ లాంటిది ఇవాళ కనిపించింది మనకు, అది మనకు 24 క్యారెట్ గోల్డ్. సో లెట్ us లుక్ ఇంటూ ది 22 క్యారెట్.
7140 నిన్న ఉండింది, ఇవాళ 7150 ఉంది పర్ గ్రామ్లో. దట్స్ హైయర్ అబౌట్ 10 రూపీస్. అఫ్ కోర్స్ మనం 18 క్యారెట్ గోల్డ్ కూడా ఇన్ఫర్మేషన్ కోసం అందరికి చూపిస్తున్నాము. ఒక బ్యూటీ ఏంటంటే మీకు అదే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ 18 క్యారెట్లో తక్కువ రేట్లో వస్తుందంటే వాట్స్ రాంగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా. సో ఈవెన్ 9 క్యారెట్ కూడా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ 9 క్యారెట్ అయితే మీకు ఇక్కడ 6,000 రూపాయలకి మీకు 1 గ్రామ్ వస్తే అక్కడ మీకు 2,500కి 1 గ్రామ్ వస్తుంది 9 క్యారెట్ గోల్డ్. 2,500 రూపాయలకి 1 గ్రామ్ బంగారం మీరు కొనుక్కోవచ్చు. ఎస్, 2,500 నుంచి 3,000 రూపాయల మధ్యలో ప్రతి గ్రాముకి మీరు బంగారానికి మీరు అబ్సల్యూట్లీగా ఆ ప్యూరిటీతో మీరు కొనుక్కోవచ్చు. సో లెట్ us లుక్ ఇంటు ది 18 క్యారెట్ ప్రైస్. సో 8 రూపీస్ పెరిగింది శిరీష. 5842 నిన్న ఉండింది, ఈ రోజున 5850. సో దట్స్ అ రౌండ్ ఫిగర్ ఆఫ్ అబౌట్ 5,850 రూపీస్, అండర్ 6,000. సో కమింగ్ టు ది చార్ట్, డైలీ మనం చూస్తాము. ఫస్ట్ ఒక డైలీ చార్ట్ చూసుకుంటే అసలు దాని కైండ్ ఆఫ్ మూమెంట్ ఎలా ఉందన్నది మనకు ఓవరాల్ ఐడియా వస్తుంది. సో చూసుకుంటే శిరీష, ఏ రోజు వరకు అయితే హై వాల్యూమ్స్లో పెరిగిన గోల్డ్ కాస్త మనం చూసుకుంటే 3 రోజుల నుంచి మనకి గోల్డ్ అనేది పడుతుంది, బట్ లోవర్ వాల్యూమ్స్లో. మీరు ఆ విషయం గమనించాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కాస్త హయ్యర్ వాల్యూమ్, సెకండ్ డే ఫాల్లో మళ్ళీ కొంచెం ఇంకా తగ్గింది వాల్యూమ్ అనేది. థర్డ్ డేలో ఇవాళ చూసుకుంటే 16 డిసెంబర్ రోజున నిన్న the gold has been falling with a lowest possible kind of a price లో. ఇక్కడ మనం చూసుకుంటే నిన్న 77,136 రావడం జరిగింది. ఈ రోజు మనం ఇంట్రాడేలో చూసుకుందాము 30 మినిట్స్ చార్ట్లో ఈ రోజు ఎక్కడ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఈస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 77,029 రూపీస్లో. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే శిరీష 30 మినిట్స్ చార్ట్లో దట్ వాజ్ ది హైయెస్ట్ వాల్యూమ్. దట్ వాజ్ ది డేట్ ఆఫ్ అరౌండ్ ఆన్ ది 11th of December. 11th of December హైయెస్ట్ వాల్యూమ్తో పడింది, మళ్ళీ నెక్స్ట్ డే పెరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్స్ అనేది అస్సలు లేదు, మూమెంటం మ్యాక్సిమం గోల్డ్లో కనిపించట్లేదు. రీజన్ ఏంటంటారా? బికాస్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ మ్యారేజ్ ఫంక్షన్స్ ఇన్ ఇండియా అట్లీస్ట్. అబ్రాడ్లో అంటారా, ట్రంప్ గారు రాబోతున్నారు, గుడ్ న్యూస్లు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఆ గుడ్ న్యూస్ ఒకవేళ వచ్చిందనుకోండి గోల్డ్కి అన్ఫేవరబుల్గా ఉంటుంది. దట్స్ వై గోల్డ్ ఈస్ గోయింగ్ టు ఫాల్ బిలో 70,000 అని చెప్పేసి కూడా చాలా మార్కెట్ టాక్స్ ఉన్నాయి యూఎస్లో. సో ఈ రోజు సాయంత్రము 5 నుంచి 9 మధ్యలో జరగబోయేది ఏంటంటే, ఒక్కసారి 76,000 దిగింది అనుకోండి, దిస్ డే యూ కెన్ వాచ్ యాజ్ అరౌండ్ 72,000 ప్రైస్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఒక 4,000 ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి గ్లోబల్లో కూడా చెప్తున్నారు. ఇది రికమెండేషన్ కాదు, మీరు నేర్చుకోండి, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? అప్పుల గురించి అయినా, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు అంటే ఒక మంచి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాం, దానికి ఒక పోర్ట్ఫోలియో కావాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిరీష, మీరు అడిగిన ప్రశ్న. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, బ్యాంకింగ్ సిస్టమ్ ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇందులో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయిలే, నాకెందుకులే అని అనుకున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టంలో మీరు బ్యాంక్ని వాడుకుంటున్నారు, సర్వీసెస్ని. సో సర్వీసెస్ని వాడుకున్నప్పుడు మీరు ఒక థరో నాలెడ్జ్ అనేది మీ దగ్గర లేదనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతారు. మీకు ఈఎంఐ కట్ అయిపోతుంది, అక్కడ చెక్ బౌన్స్ అవుతుంది, ఆ ఛార్జెస్, ఈ ఈఎంఐ అంతా లాస్ కలిపి. అంటే ఇది ఒకటే ఎగ్జాంపుల్గా వాడాను నేను మీకు. ఇలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మీరు నేర్చుకుంటే యూ విల్ బికమ్ అ ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ అ క్లయింట్ అనమాట. ఒక కస్టమర్, ఒక ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్గా కూడా మీరు తయారీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి అప్పులు మీరు తీర్చుకున్న తర్వాత, ఆర్ లేదంటే ఉన్నాయి అప్పులు కానీ ఎలా తీర్చుకోవాలి, సో దానికి ఒక డిసిప్లిన్ కావాలండి. యూ నీడ్ టు బీ కస్టమర్ ఫ్రెండ్లీ. ఎప్పుడైతే మీరు బ్యాంక్ అవుతారో మీ క్రెడిట్ స్కోర్ అనేది కూడా అప్పుడే పెరుగుతుంది. అలాంటి టైంలోనే మీకు లోన్స్ వస్తాయి. మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీరు ఫ్యూచర్ ప్లానింగా, రిటైర్మెంట్ ప్లానింగా, పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, లేదంటే కోట్లాధికారి కావాలి, ఒక నెక్స్ట్ 10 years 20 years డౌన్ ద లైన్ మీకు ఒక టార్గెట్ ఉంది అనుకుంటే, మీరు ఒక చిన్న సమయాన్ని కేటాయించేసేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో క్లాస్ ఉంటుంది, అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.